గ్లాస్ అయినా చెంబు అయినా నీటి తీసుకుని పరమేశ్వరుడు యొక్క లింగానికి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే నీళ్లు పోస్తూ ఉంటారో శివుడికి పోతాడట. ఈ భక్తులు ఎంతటి మంచివాళ్ళు. జన రూపంలో ఉన్న నీడ రూపంలో ఉన్నటువంటి నా భార్యని శివుడు కైలాసాన్ని ప్రాప్తింప చేస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆ వివాహంలో అంత గొప్పగా ఇంకా మల్లెపూలు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, పూలు ఉన్నాయి. ఈ పూలన్నీ ఇదిగో ఈ మొగలు రేపు అన్నాడు. దాంతో బ్రహ్మదేవుడి యొక్క పనికి మహేశ్వరుడు కోపం వచ్చింది. అవురా, సమస్త సృష్టిని జరిపించే నీవే భవిష్యత్తులో ఎప్పుడో రాబోయేటువంటి కలియుగ ప్రభావం ఇప్పుడే నీలో ప్రవేశించి ఈ విధంగా योग्यता फल सिद्ध्यर्थम गृह निर्माण योग्यता फल सिद्ध्यर्थम वेदार्क गणपति अनुग्रहेण मम गृहे व्यापारस्थले उद्योगस्थले समस्त नरदोष नरदृष्टि नीतिबाधा दरिद्रबाधा रोगबाधा शत्रुबाधा ऋणबाधा प्रमादबाधा प्रयाणबाधा निवारण द्वारा आयुष्याभिवृद्ध्यर्थं मम रक्षणार्थं मम कुटुंब रक्षणार्थं काजीपेटे स्थिता सांग सपरिवार स्वयंभू श्री वेदार्क मूलगणपति देवता संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं यथाशक्ति वेदार्क गणपति उत्सव मूर्तीनां अभिषेकं लक्ष गरिकार्चन पूजां करिष्ये. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ శ్వేతార్కమూలి ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమార గురవే సురాసురవందితాయ సరత్వభూషణాయ శశాంకశేఖరాయ సర్వమానాలంకృతదేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాయణి అవతర గంగణపతయే మకరముండగణపతయే సర్వపురుషవశంకర సర్వదుష్టమృగవశంకర వశీగురు సర్వదోషాన్మంధయ सर्वव्याधि कृष्णजय वृक्षय सर्वविषाणि संहर सर्वदारिद्र्यमोचय
सर्वशत्रून्मुचाटय उच्चाटय सर्वसिद्धिं कुरु कुरु सर्वकार्याणि साधय साधय ఓం గం గణపతయే నమః శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి శ్వేతార్కమూల గణపతయే నమః ధ్యాయామి వేదాంగమూల గణపతయే నమః ఆవాహయామి వేదాంగమూల గణపతయే నమః సువర్ణరత్నవిజయమ సింహాసనార్థమక్షతాం సమర్పయామి వేదాంగమూల గణపతయే నమః ఆద్యం సమర్పయామి వేదాంగమూల గణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి వేదాంగమూల గణపతయే నమః ఆర్యపంథాయనాయ విద్యతే ధర్మాణి ఇంద్రో వృద్ధశ్రవాః పూషా విశ్వవేదా బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 ఓం నమో బ్రహ్మణే నమో అస్మద్యే నమః పృథివ్యై నమో ఓషధీభ్యః నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి 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 పృథివీ శాంతా సామ్యా శాంతా సామే శాంతా సుతకోశమయతో అంతరిక్షకో శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకోశమయతో యో శాంతా సాహిత్యేన శాంతా సామే శాంతా క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం కార్తీక మాస కార్తీక మాస దీపోత్సవ దీపోత్సవ సాంగత సాంగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం పార్వతీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కారయిష్యే कारयिष्ये स्वामीकी पार्वती माता की అదో నిర్విఘ్నతావశమాభ్యర్థంకర జగన్నాధిపతి పూజాం కరిష్యే ఆరాధనం జగరిష్యే కలయస్య ముఖే విష్ణు కంఠే తదమాశ్రితః రాజలింగం రాజేశ్వర స్వామి వారిని ధర్మరాజు భీమేశ్వరం తథా భీమేశ్వర స్వామి వారిని ఆ భీముడు కూడా పూజించినట్టుగా చెప్తారు. రాజరాజేశ్వర స్వామి వారిని అర్జునుడు అదేవిధంగా ఆ కమలైనటువంటి నకుల సహదేవులు భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ చెప్పండి ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి ఓం ఓం శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోక లోక అనుగ్రహకారకం అనుగ్రహకారకం శివమేకం శివమేకం పరం వందే పరం వందే నకారాయ
शिकाराय नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः महादेवं महादेवं महात्मानं महात्मानं महापातक नाशनं महापाप हरं वन्दे सकाराय नमो नमः శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కోటిలింగేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి. జయ హో కోటి దీపోత్సవానికి జయ జయ హో 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 పెద్ద గ్రామ దేవతొచ్చి పాడాలి అర్చన ప్రార్చన ప్రియమేధాసోర్చన అర్చందు పుత్రకాముతపురన్న ధృష్మర్చన అర్చన ప్రార్చన ఓం యో వేద బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీ తస్మై బ్రహ్మద బ్రహ్మ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శంభవే నమో నమః శంభవే గజ శంభవే నమః శంభవే చ శంభవే గజ శంభవే శంభవే చ మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవే శంభవే చమయో భవే మయో భవే చమయో భవే చమయో భవే చమయో భవే మయో భవే చమయో భవే మయో భవే నమో నమస్తమయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ నమో నమస్తే నమః శంకరాయ శంకరాయ నమస్తే నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 నమస్కరాయ నమస్కరాయ శంకరాయ శంకరాయ నమస్కరాయ శంకరాయేతి శంకరాయ తమయస్కరాయ మయస్కరాయ తమయస్కరాయ 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 మయస్కరాయ తమయస్కరాయ మయస్కరాయ నమో నమస్తమయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమస్తే నమః శివాయ శివాయ నమస్తే నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివతరాయ 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 నమో నమస్తే శివతరాయ శివతరాయ నమః శివతరాయేతి శివతరాయ శతమానం భవత్రాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఓం సుందర సంసు భవంతో మహాంతో న గృహంతో తథాస్తు వంశోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య జన్మదినోత్సవాఖ్యే కర్మణి దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శివ
పవిత్రమైన కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి విశేష రాజేశ్వర భగవానికి పార్వతీ మాతాకి అలాగే మహా పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవంలో ఎంతో విశేషం యనుముల వంశంలో జన్మించి ఎన్నో విజయాలు అందుకున్న మన రేవంత్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి మనవడి యొక్క సమక్షంలో మనందరి తరపున ఆ భగవంతుడికి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పార్వతీ అమ్మవారి కళ్యాణ వస్త్రములు మరియు మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు దంపతుల సమక్షంలో భక్తకోటి అందరూ తరపున మనందరం అందిస్తున్నాం. అందరూ కళ్ళకద్దుకోండి. జయ హో రాజరాజేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. జయ హో కోటి దీపోత్సవానికి. జయ హో కోటి దీపోత్సవానికి. యువం వస్త్రాని వసావసాధే యువోరక్షేత్రామందవో హసర్గాః అవాదిరతమద్రూతాని విశ్వారుతేనా మిత్రావరుణా సజేధే. ఓం యవం వస్త్రాని వసావసాధే యువోరక్షేత్రామందవో హసర్గాః అవాదిరతమద్రూతాని విశ్వారుతేనా మిత్రావరుణా సజేధే. సుమంగళేరియం వధోరిమాగుం సమేత పశ్యదా రాజరాజేశ్వర భగవానికి. ఓం యోగం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావారవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పావతి ప్రసూవతి. పరమ పవిత్ర రాజరాజేశ్వర స్వామి కళ్యాణంలో అందరూ కూడా పూలమాలల్ని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. భక్తులందరూ స్వయంగా మీ అమృత హస్తాలతో స్వామికి సమర్పించినట్టుగా భావన చెయ్యండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. బోలో రాజరాజేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ముక్త కంఠంతో చెప్పండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. శంభో శంకర హర హర మహాదేవ. యజామహే సుగంధిం పుష్టివర్ధనం
చక్కగా స్వామివారి సేవలో కొనసాగుతాం.
ఇప్పటికే శ్రీపురం స్వర్ణ దేవాలయం నుంచి విచ్చేసిన రజత కామధేను కొలువుదీరి ఉండగా నేటి నుంచి భక్తులను అనుగ్రహించేందుకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సైతం మనకు సాక్షాత్కరిస్తున్నారు. 108 విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిపించుకుని ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తి చేసుకుని శ్రీపురం స్వర్ణ దేవాలయం నుంచి స్వర్ణ శోభిత వైభవ లక్ష్మి అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తున్నారు. ఆ సిరుల తల్లికి ఒక్కసారి జై జై ధ్వానాలు పలుకుదాం. భక్తులందరికీ ముఖ్య గమనిక, ప్రాంగణంలో కొలువై ఉన్న కోటిలింగేశ్వరుడికి మహాహారతి జరగబోతోంది. మహాహారతితో పాటు వేదికపై
చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈనాడు మనం ఎంత కష్టంలో, ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది. ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హరహర మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి
పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. రుద్రహారతి జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు.